నేను మస్త్ అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దీ చూసేయాలి. చలో సిట్రా సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నిజంగా ఎంత అన్యాయం అంటే అసలు ఈ మోడీ సారుకు ఈ చంద్రాల సారుకు మన తెలంగాణ మీద ఎందుకోలా గంతగనం కోపం. నాకు అర్థం కాదు, మన తెలంగాణ వచ్చిన కొత్తల్నే 7 మండలాలను ఒర్రంగా గుంజుకున్నారా, అప్పనంగా ఆంధ్రాలో కలిపిర్రా. ఈ కుట్రేషం అంతా ఇటు చంద్రాలు సారు అటు మోడీ సారు కలిసే చేసిరట. ఈయన బ్లాక్మెయిల్ చేసుడు, ఆయన సరే సరే అని తలకాయప్పుడు అవు గట్లనే నడిచింది. ఈ మాట నేననుడు కాదు, సాక్షాత్తు చంద్రాల సారు వారే సెలవిచ్చిరు. మళ్ళోసారి ఇనురి, మరి ఇక్కడున్న చంద్రాల సారు వారు శిష్యులు ఇంకా మంచిగినాలే. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే, అదన్నది అనుకుంటా బయటకు అత్తనే ఉంటది. అగో అందరికి తెలిసిన నిజాన్నే మన పక్క రాష్ట్రం సీఎం చంద్రాల సారు మళ్ళోమారు బయట పెట్టిండు మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లా. ముచ్చటేందంటే మన 7 మండలాలను ఆంధ్రలో కలుపుకున్నారు కదా అప్పట్లనే. అగో ఎట్లెట్లా కలిసినాయి, అల్ల మోడీ సారు చెయ్యి ఏ పాటున్నది ఏంది కథ మళ్ళోసారి చెప్పుకొచ్చిండు. అగో నాకిప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, 2014 కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఎంపికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. పోలవరం ముంపుకు గురి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు, అదే మాదిరిగా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. నేను ఒకటే కోరాను, ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది, ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. అది కథ. అంటే ఈ సారు వారు 2014లా రిమోట్ కంట్రోల్ లెక్క బటనొత్తుడు, అటు ఆయననేమో మండలాలను అప్పజెప్పుడు, గీ కథ అయిందన్నట్టు కదా. మండలాలను అప్పజెప్పకుంటే ఈ మనం తిననే తినా అని మంకుపట్టుతోను కూడా ఉన్నాడట నోళ్ళ చంద్రాల సారు. నడుమిట్ల వెంకయ్య నాయుడు సారు వారి పర్ఫార్మెన్స్ కూడా ఉన్నదట. అంటే అందరు కలిసి మన తెలంగాణను ముక్కలు చేసి బదనా చేసి కుట్ర పెట్టుకున్నారు అన్నట్టే కదా. గంతే అన్నట్టు మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ మండలాలను ఆంధ్ర గుంజుకోబోతుంటే మన బీఆర్ఎస్ పార్టీ అప్పుడే కొట్లాడింది, సుప్రీంకోర్టు దాకా పోయింది. మా మండలాలు మాకు ఇయ్యురి అని కేసీఆర్ సార్ కూడా ఎన్నో మట్ల మోడీ సార్ని అడిగిండు, అయినా ఇండ్లే పట్టించుకోలే. ఈ కథ ఇట్లయిందా? ఈడ ఇంకోటి చెప్పాలి, మొన్నటి ఎలక్షన్ల ప్రచారంలా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారోలా సెంటర్ల అధికారం వస్తే ఆంధ్రకు పోయిన మండలాలను మళ్ళా తెలంగాణలో కలుపుతాం అనుకుంటూ ఓట్లు అడిగిర్రు. మరి ఆ 7 మండలాలు ఎన్నుకున్న కుట్రేంది, ఆంధ్రకి ఎట్లా పోయినాయి గవర్నీ చంద్రాల సారే పూస కూర్చున్నట్టు చెప్పే. మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు గాని సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ సార్ గాని ఇప్పటిదాకా ఉయ్యాన్లే కుయ్యాన్లే గీ కుట్రేషం ఎందుకు చేసిరని అడిగిన పాపాన పోలే. ఆనాడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మన తెలంగాణ మీద అటు మోడీ సారు ఇటు చంద్రాల సారు కలిసి గన్ని కుట్రలు చేస్తే అన్యాలంగా మండలాలను గుంజుకపోతే ఇక ఇద్దరు మళ్ళా కలిసిరు, మళ్ళా సోపది పట్టిరు. ఇంకో దిక్కు ఈడనేమో రేవంత్ సార్ ఉన్నాడు. మళ్ళా మనం మోసపోతామా ఏంది అని ఇప్పుడు చాలా మంది కనిపిస్తుంది. అప్పుడే గట్ల చేస్తే ఇప్పుడు ఇంకెన్ని కుట్రలు చేస్తారో, మన తెలంగాణని ఇంకెంత ఆగం పట్టిస్తారో అని భయపడుతురు. ఏంటంటారా? బడిగుంటనోళ్ళ బడిగంట ఎండాకాలం సెలవులు ఒడిచినాయి, స్కూళ్ళు చాలైనాయి. ఇక పొరగాళ్ళు ఓయిలు పట్టుకొని సర్ది కట్టుకొని బడితో పట్టిరు. ఎంతైనా ఫస్ట్ రోజు బడి కదా, మరి అట్లట్లా స్కూల్ మోకన పోయేద్దాం మనం. ఫస్ట్ పీరియడ్ అయిందో వరెవ్వా
ఇగో దగ్గర దగ్గర 2 నెలల తర్వాత బళ్ళు చాలానే కదా అగుజూడురి పోరగాండ్లు ఎట్లా పోతురో స్కూల్ ఎట్లా కలగల్లాడుతున్నాయో పొద్దుగాలనే స్కూల్ డ్రెస్సులు వేసుకొని మంచిగా బూట్లు దొడుక్కొని బ్యాగు జబ్బకేసుకొని అమ్మ నాయనకు టాటాలు చెప్పుకుంటా బయలుదేరారు. కొందరు పోరగాండ్లకు అయ్యో అప్పుడు ఎండాకాలం అయిపోయిందా, సంవత్సరం అంతా ఎండాకాలం ఉంటే ఏమో సెలవులు ఇంకో 5-6 నెలలు ఇస్తే ఏమెత్తిపోవని అనుకున్నట్టున్నది. కొందరు పోరగాండ్లు ముఖం మార్చుకుంటూనే పోయిర్రు. అన్నట్టు ఇగో గీ బడిలో చూడుర్రి పోరగాండ్లకు పూలతోని స్వాగతాలు చెప్తుర్రు. కానీ ఫస్ట్ రోజే పిల్లగాండ్ల అవస్థలు పడ్డారట. సర్కార్ బల్లల్లా శానా మటుకు కరెంటు కనెక్షన్ సక్కగా సెట్ చేయలేదట. ఇక మంచినీళ్ళకు కూడా తక్లీఫ్ అయిందట. ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో టిఫిని మధ్యాహ్నం అన్నం పెట్టాలి కదా, కొందరికి అందలేదట. అగోగి అక్కేమంటుందో నూరి పెట్టిన కాడికి అయితే రాలేదు బిల్లు. ఏ నెలది ఆ నెలకి వేస్తేనే కదా మాకు తెలిసేది. మేము అప్పులు తెచ్చి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పెడుతున్నాం. మేము కూడా పేదోళ్ళమే. పిల్లల ముఖం చూసి అటు ఇటు తెచ్చి పెట్టినాం. అన్ని సొమ్ములు అన్ని పోయినాయి. పిల్లలు మా గురించి వస్తారు. ఇవాళ టిఫిన్ లేదంటే చాలా మంది అయ్యో మాకు లేదా ఆంటీ అని అడుగుతాండ్రు. ఆ పిల్లలు మీరు పెట్టిండ్రు కదా ఆంటీ మాకు టిఫిన్ లేదా ఇవ్వాలా అని అంటారు. మరి ఏం చేయాలి, ఎక్కడి నుండి తేవాలి? మీరు డబ్బులు వేస్తేనే కదా మాకు వచ్చేటి. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బడిబాట కార్యక్రమం పెట్టి పిల్లగాండ్లను స్కూళ్ళకు పంపేది. ఈసారి ఆ కార్యక్రమమే ఏడగన వల్లే పిల్లగాండ్లు కూడా బడికి చాలా తక్కువ మంది పోయారు ఫస్ట్ రోజు. ఇక చేత్తో కూడా ఏడుదాన్నే ఉన్నదట. మొత్తానికి బడి పిల్లగాండ్ల చదువు ఫస్ట్ రోజు ఇట్లా నడిచింది. ఇప్పుడు మనం ఆంధ్రకు పోదాం. ఎందుకంటారా, మోడీ సార్ వచ్చినాడు, రజనీకాంత్ సార్ వచ్చినాడు, చిరంజీవి సార్ వచ్చినాడు, బాలకృష్ణ సార్ వచ్చినాడు. ఏందో అట్లా చూస్తురు. దీర్ఘాల దేశుడు బరాబరే గాని అసలు ఎందుకు వచ్చిరు గది చెప్పరాదని అంటారా? అయితే ఆడ కొత్త ప్రభుత్వం కూర్చున్నది, ప్రమాణ స్వీకారాల కార్యం నడిచింది. ఆ పేరంటానికి మనం కూడా పోయి ఎట్లెట్లా నడిచింది, ఎవరెవరు ఎట్లెట్లా చేసిరు, ఏంది కథ సుషదం రారే. చంద్రబాబు అనే నేను, నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అగో చంద్రబాబు సారు ఎన్నాళ్ళకు నవ్వు ముఖంతో కనబడుతుండో చూడురల్లా. ఇక విమానం దినడైపోయినాక మోడీ సార్ కాడికి పోయి అలుముకొన్నాడు. ఆనంద బాష్పాలు వచ్చినట్టున్నాయి. అటు మోడీ సార్ కూడా షబ్బష్ 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 మనం ఒకటి సూపర్ సూపర్ అనుకుంటా చంద్రాల సార్ను ఖుషి చేసిండు. ఇక వెనక షీరి పవన్ అన్న కూడా విమానం తిన్నాడు. అన్నట్టు ప్రమాణ స్వీకారాల కార్యం ఒడిచినాక ఇగో ఈ సీను చాలా మందికి మస్తు అనిపించిందోల్లా. పవన్ అన్న మోడీ సార్ షోలా మా అన్నున్నాడు జర ఒక ఫోటో ప్లీజ్ అని అన్నట్టున్నది. ఫోటో ఏంది, డైరెక్ట్ దగ్గరికి పోయి చేతులే కలుపుతప్ప అని ఒక ఇట్లా పోయిర్రు. ఇక ముగ్గురికి ఇట్లా చేతులు కాబట్టి సమ్మర పడ్డరు. ఇక వెనకనేమో చంద్రాల సారు కడుబోళ్లకు మోడీ సార్ తోని ములాఖత్ చేపించిండు. ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన
మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు అలాగే అటు సూపర్ మెగాస్టార్ స్టార్. ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి వాట్ ఇస్ దంపతుల్ని సైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అన్నట్టు ఇంకా కొన్ని ముచ్చట్లు కూడా చూడాలి. ఇగో ఇటు నడ్డా సారు గడ్కరీ సారుకు ఏమో చేతులా ఏమో ఇస్తుండు కదా, సోంపా బాబు వక్కల సోంపే కావచ్చు. ఇంకా తీసుకో అంటే ఇక సాల్ సరిపోయింది అనుకుంటా నోట్లేసుకున్నాడు గడ్కరీ సారు. ఇటు మన మాజీ గవర్నర్ తమిళసై మేడం కూడా వచ్చిందోలా. మేడం నమస్తే పెట్టుకుంటా పోతుంటే అమిత్ షా సారు పిలిచి ఏమో చెప్తుండు, గట్ల కాదు గిట్లా, గిట్ల కాదు గట్లా అంటున్నట్టున్నది కదా. మరి ఏం చెప్తుండో నాకైతే తెలియదు. ఇటు మన బాలయ్య బాబు కూడా ఉన్నాడు కదా స్టేజ్ మీద. చంద్రబాబు ఇంటమ్మే భువనేశ్వరికి దీవెనార్తులు ఇస్తుండు. బావ ముఖ్యమంత్రి అయింది అనుకుంటా. మొత్తానికి ఆంధ్రలో ప్రమాణ స్వీకారాల కార్యం యోగిట్లు ఒడిచింది. గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. సిట్రాన్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గిబుల్లా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.